చేశారు. అది దగా డిఎస్సిగా మిగిలిపోయిందే గాని మెగా డిఎస్సిగా మిగిలిపోలేదు. ఆ దగా ప్రభుత్వం మమ్మల్ని దగా చేసేసింది. కానీ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీదే చేశారు. మీరు చేసిన ఆ సంతకం మా జీవితాల్లో మాకు ఊపిరిని తీసుకొచ్చింది, మా జీవితాల మీద ఆశని తీసుకొచ్చింది. మేము ఎంతో సంతోషించాము. కానీ ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రకటించినటువంటి ఆ పోస్టులని ఇంకొంచెం పెంచినట్టయితే చాలా మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరూ 16 లక్షలకి పైన ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆలోచించుకొని ఒకసారి మీరు మా అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సభకి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఉండరు, ప్రైవేట్ స్కూళ్లలో చదివిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి నా పేరు నూర్జహాన్, నేను హిందీ ట్రైనింగ్ చేశాను. ఎన్మన్మెల్లూరు నేతాజీ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాల నుంచి. అయితే మా ప్రైవేట్ టీచర్స్ మాకు కూడా ఓటు హక్కు ఉంది. మీలో ఎంతో మంది మా దగ్గర చదువుకొని మీరు కలెక్టర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, పోలీస్ అధికారులైనా కానీ మీరందరూ ఒకప్పుడు మా దగ్గర వచ్చి చదువుకున్న వాళ్ళే. మా అంటే మేము కాదు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ ప్రైవేట్ స్కూల్లో చెప్పేటటువంటి మా అటువంటి ఈ బీఈడీ అభ్యర్థులని ఒకసారి మీరు ఆలోచించాలని ఆలోచిస్తున్నాను. మేము 15-20 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినా కూడా మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఎటువంటి బెనిఫిట్స్ లేవు సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాలాంటి ఈ ప్రైవేట్ సెక్టార్లో టీచర్స్ ఎంతో లక్షల మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి సార్. నేను ఆశించేది ఏంటంటే వాళ్ళందరికీ జస్ట్ ఒక హెల్త్ కార్డు, ఒక హౌస్ బెనిఫిట్స్ ఇలాంటివి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క 100 రోజుల పరిపాలనలో ఇంకొక మంచి పని జరిగింది. ఏంటంటే గత నెల మాకు టెట్ నోటిఫికేషన్ కూడా పడింది సార్. మేము దానికి అప్లై చేశాము. గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తూ 4 సంవత్సరాలు గడిచిపోయి 6 నెలల్లో ఎలక్షన్స్ ఉండగా నోటిఫికేషన్ వేశారు. కానీ మా వల్ల దానికి వల్ల మాకు ఎటువంటి ఉపయోగము లేదు. మా యొక్క బాధని మీరు అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకోవాలి సార్. కాబట్టి పోయినసారి గత ప్రభుత్వంలో మేము టెట్ డిఎస్సి రెండింటికి ఒకేసారి అప్లై చేశాము. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకి అది చాలా పెద్ద భారం అయింది. దానివల్ల మాకు ఎటువంటి ఉద్యోగాలు రాలేదు సార్. తర్వాత ఈ 100 రోజుల పరిపాలనలో 100 రోజుల్లో మాకు టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి అప్లై చేసుకోమని అదొక బెనిఫిట్ ఇచ్చారు. పోయినసారి టెట్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా డిఎస్సికి అప్లై చేయాల్సిందే. క్వాలిఫై కాకపోతే ఆ డబ్బులన్నీ వృధా అయిపోయాయి. కానీ ఈ 100 రోజుల పరిపాలనలో మీ యొక్క మంచి పరిపాలనలో మాకు టెట్ నోటిఫికేషన్ పడింది సార్. మా యొక్క జీవితాల్లో మీరు ఆశని తీసుకొచ్చారు. మా యొక్క జీవితాల్లో మీరు ఆక్సిజన్ ఊపిరిని తీసుకొచ్చారు సార్. ఒకసారి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న మాలాంటి టీచర్స్ని గురించి మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వర్ణాంధ నిర్మాత, అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఇక్కడ